హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఆడియన్స్కి, చూసే వాళ్ళకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ ఏ ఆటంకాలు లేకుండా అన్నీ తొలగిపోయి ఈ గణనాథుని శుభాలతోటి చక్కగా అందరి ఇళ్లల్లో మంచి జరగాలని కోరుకుంటూ మా ఇంట్లో గణపయ్య పూజ కూడా మీరు చూసేయండి. మా ఇంటి గణపయ్య పూజ ఈ సంవత్సరం ఎందుకంటే చాలా కన్నుల పండుగగానే, అంటే ప్రతి సంవత్సరం చక్కగా సంతోషంగానే చాలా ఆనందదాయకంగా అందరిళ్లలో చేసుకున్నట్టే మా ఇంట్లో కూడా చేసుకుంటాం. కానీ మరింత సంతోషంగా ఎందుకు చేసుకుంటున్నాము అంటే, చెప్పాను కదా, ఆ గణపతికి జీవితాంతం మేము మొక్కే రుణపడే ఉంటాము. ఆ స్వామి ఆశీస్సులతోనే మాకు ఒక మంచి జరిగింది. అది ఒక 500 సబ్స్క్రైబర్స్ అయ్యాక చెప్తానని మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. మళ్ళీ బోరింగ్ వస్తుందని చెప్పేసి నేనైతే ఆ విషయాన్ని ఇంకా ఎక్కువగా కంటిన్యూ చేయట్లేదు. ఖచ్చితంగా నేను చెప్తాను మీ అందరికీ. అలాగే అందుకోసం స్వామి ఆశీస్సులతోటి ఈ సంవత్సరం మా గణపయ్య పూజ నా చేతుల మీద కన్నా నా ఇంటి బంగారంతో నా ఇంటి బంగారంతో ఈ పూజ జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అన్నీ నా ఫ్యామిలీ మొత్తం కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని స్వామివారికి అన్నీ చేసుకున్నాము. ఎందుకంటే నాకు కొంచెం మీకు తెలియదేం కాదు, కొంచెం హెల్త్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇంకా అందరం కలిసి చక్కగా పూజ అయితే చేసుకున్నాము. ఎక్కువగా నా బంగారంతో చేతుల మీదుగా అయితే స్వామివారి పూజ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు చాలా ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్ ఇస్తారని కూడా ఆశగా ఉంది, సంతోషంగా ఉంది. ఇలా స్వామివారి పూజ అయితే చక్కగా ఆనందంతో నా ఫ్యామిలీ మొత్తం ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో సంతోషంగా కూడా ఉండాలని, మీ అందరితో పాటు మా ఫ్యామిలీ కూడా చక్కగా ఉండాలని కోరుకున్నాను. మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, అంటే కొన్ని విషయాలు ఇంట్లో ప్రాబ్లమ్స్, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఆ చిన్న సమస్యలు, ఆ పెద్ద సమస్యలైనా చిన్న సమస్యలైనా అవే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. అలాంటిది కరోనా, ఇలా వరదలు విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ ఇలా వచ్చే మాత్రం ఏమీ రాకూడదు. ప్రజలందరూ చక్కగా సంతోషంగా, అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలని ఆ స్వామిని అయితే గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద విపత్తులు వస్తే స్వామి కరుణతోటి బయటపడాలి. తట్టుకోలేము ప్రజలు, మేము ఉండేదే చిన్న ప్రాణాలు అని చెప్పేసి స్వామిని అయితే చాలా వేడుకున్నాము. ఎందుకంటే విజయవాడలో జరిగింది అంతా ఇంత ప్రాబ్లం కాదండి. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనం అందరం వీడియోల పరంగాను, న్యూస్ పరంగాను చాలా చూసాం కదా, అందరికీ తెలిసిందే. భగవంతుడిని భగవంతుడి రూపంలో వచ్చిన కొంతమందిని గురించి కూడా ఇప్పుడు ఈ పండగ రోజు చెప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక అతను ప్రొక్లైన్లో ఒక 8 మెంబర్స్నో 9 మెంబర్స్నో కాపాడాడు. ఆయన అనిపించాడు నాకు ఆ దేవుడి రూపంలో వచ్చిన, ఆ మనిషి రూపంలో వచ్చిన భగవంతుడు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. అలాంటి విషయాలు జరిగినప్పుడు నిజంగా స్వామి ఉన్నాడు, మన అండదండ మన వెన్నంటే ఉన్నాడు అనిపిస్తుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటి హెల్పింగ్ నేచర్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఆ స్వామి కలిగించి, ఆ స్వామి కిందకి దిగివచ్చి మానవ రూపంలో అయినా సరే మనకి హెల్ప్ చేసి, ఏ చిన్న సమస్యలు ఉన్నా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాము. కానీ ఇలాంటి పెద్ద పెద్ద వరదలు కానీ, ఇలా కరోనాలు కానీ, ఇంకోటి కానీ, వైరస్లని అనేక రకాలని ఇవేమీ రాకుండా చూడు స్వామి. సాధ్యమైనంత వరకు ఇవేమీ మా దరిదాపుల్లో కూడా రాకుండా ప్రజలందరూ
అందరూ సంతోషంగా ఉండి ఉన్న దాంట్లో హ్యాపీగా వాళ్ళ వాళ్ళ జీవితాలను హై పొజిషన్లోకి వెళ్ళాలని ఆ గణపయ్యనైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం నాకు చాలా ఇష్టము. ప్లస్ ఈ ఈ ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ ఏమన్నా ఉంటే అది నేను సోషల్ సర్వీస్ అనేది చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి చాలా ఆశ కోరిక కూడా ఉంది. అందుకోసం ఏ ఒక్క రూపాయి వచ్చినా కానీ నేను అది సోషల్ సర్వీస్ మీద పెట్టాలని కోరికతోటే ఎక్కువ నేను ఇన్కమ్ అనేది చిన్న చితక వస్తే అది నేను పండగ రోజు చెప్తున్నాను, అది నేను ఈ సర్వీస్ మీద పెట్టాలని. ఒకవేళ నేను చేయలేకపోయినా ఆ సర్వీస్ చేసే వాళ్ళకి అందించాలనే కోరికతోటి నాకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ నా ఫ్యామిలీని చూసుకునే ఓపిక కానీ నాకు కొంతవరకే ఉంది. అందుకోసం ఒకవేళ నేను చేయలేకపోయినా నా సరౌండింగ్స్లో నేను చేస్తాను. చేయలేకపోయినా సంస్థలకు అనేవి చేసేవాళ్ళు చాలామంది మానవ రూపంలో ఉన్న దైవత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంస్థలు పెద్దవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సేవ చేసేవాళ్ళు. వాళ్ళకైనా కానీ నేను ఇవ్వడానికే నేను ఈ ఈ ఛానల్ అనేది పెట్టుకున్నానండి. కాబట్టి దయచేసి మీరు నచ్చితే మీకు అన్ని విధాల నా ఛానల్ కానీ నేను పెట్టే వీడియోస్ మీద మీకు నచ్చి అన్ని విధాల బాగుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఛానల్ని కొంచెం ముందుకి అనేది తీసుకెళ్ళండి. చాలా ఇయర్స్ బట్టి కష్టపడుతున్నాను కాబట్టి అదే చెప్పాను కదా, నేను దీని మీద వచ్చేది నా సొంతానికన్నా నేను ఎక్కువ సర్వీస్ చేయడానికి అనేది ఉపయోగించుకోవాలనే కోరికతోటే పెట్టుకున్నాను. వేరే ఏమీ లేదు. అందులో ఇంట్రెస్ట్ కూడా ఉంది. రెండు కలిసే పెట్టాను. అందుకోసమే నాకు వెసులుబాటు ఉన్నా లేకపోయినా ఛానల్ అనేది కంటిన్యూ చేయడానికే నేను చూస్తాను, ఆపకుండా. చాలా ఆపే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. కానీ నేను అవన్నీ అధిగమించి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే నా ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ అంటే కంటెంట్ మంచిగా ఇస్తుందో లేదో అనేది కూడా కాకుండా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మీ ముందుకి మంచి కంటెంట్ ఇవ్వడానికే నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను. స్వామివారి ఆశీస్సులు కూడా ఉన్నాయని కోరుకుంటాను, ఉండాలని కోరుకుంటాను. మనస్సులో ఎంతో సేవ చేయాలన్నా ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నా కానీ అందరికీ వెసులుబాటు ఉండదండి. ఉన్న వాళ్ళకి ఆ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నట్టు చెప్పాను కదా. నా తల్లి నా బంగారం, నా ఇంటి బంగారం చేతుల మీదుగా పూజ అనేది జరుగుతుందని చెప్పేసి ఇదిగోండి చక్కగా పూజ చేస్తున్నారు. హారతి ఇస్తున్నారు. హారతి కూడా అద్దుకోండి. స్వామి గణపయ్య చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా చాలా ఉత్సాహంతో స్వామివారి పండగ అనేది జరుపుకుంటారు. ఏ పండగలో కూడా స్వామి నిమజ్జన సమయాల్లో కూడా అందరూ చక్కగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని చల్లగా ఉండాలని కోరుకుంటాను. అట్లాగే నాన్నగారు అదే రోజు స్వర్గస్థులయ్యారని చెప్పి ఉన్నాను కదా, అందుకోసం నాన్నగారికి కూడా సాయంత్రం ఈ విధంగా అయితే పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాక తర్వాత నాన్నకు కూడా ఇలా ఉన్న వాటిలో పెట్టుకొని ప్రసాదంగా పెట్టుకొని నాన్నకి బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాను. నాన్న ఎప్పుడు నా వెన్నంటే ఉంటూ నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ చిన్న చితక ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ పటాపంచలు చేస్తూ
నాకు వెన్నంటే ఉండి నాకు ధైర్యాన్ని, అన్ని సమస్యల మీద పోరాడే తత్వాన్ని నాన్న కల్పిస్తూ ఉంటారని గట్టిగా నమ్ముతాను. నాన్న ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.